నమస్కారం. 127 సంవత్సరాల పైగా చరిత్ర దాగి ఉన్న ఈ చెక్క పూజాపీఠం ఒక సాధారణ చెక్క పూజాపీఠం అనుకుంటే మీరు పొరపాటే. ఈ పూజాపీఠం మీద చెక్కబడిన ప్రతి అంగుళం ఒక కళ, ఒక సాంప్రదాయం. మాందొడ్డి విశ్వబ్రాహ్మణ ఆశ్రమంలో ఉన్న ఈ అద్భుత చెక్క పూజాపీఠం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అసలు ఈ పూజాపీఠం ప్రత్యేకత ఏమిటి? దీన్ని ఎవరు తయారు చేశారు? ఎందుకు ఇంత అద్భుతంగా చెక్కారు? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. వికారినామ సంవత్సరము 1899, 1309 పసలి సంవత్సరంలో మా నాయనమ్మకు తండ్రి గారైన పెద్ద కిష్టయ్య తాత తయారు చేసినాడు. తాతగారి ఫోటో సరిగా కనిపించడం లేదు, మన్నించండి. ఈ పూజా పీఠాన్ని 4 భాగాలుగా విభజించవచ్చు. గట్టిగా ఎంపిక చేసిన నాణ్యమైన చెక్కలో ఒక్కో భాగాన్ని చేతి పనితో చెక్కి దేవాలయ గోపురాన్ని తలపించేలా రూపొందించారు. పెద్ద కిష్టయ్య తాత ఎన్నో రోజులు శ్రమించి చెక్కిన కళాఖండం. ఇలాంటి పనులు గతంలో విశ్వకర్మ శిల్పులు మాత్రమే చేయగలిగేవారు. తాతకు చెక్క అనేది కేవలం ఒక పదార్థం కాదు, ఆయన చేతిలో జీవం పొందిన కళ. తాత పూజాపీఠానికి చాలా ప్రాధాన్యం ఇచ్చినారంట. ఎందుకంటే దేవతలను ఎత్తైన స్థలంలో ప్రతిష్ఠించి పూజించడం పవిత్రంగా భావించేవారు. అందుకే ఈ పీఠాన్ని అందంగా, బలంగా తయారు చేశారు. ఇలాంటి పీఠాలపై దీపారాధన చేస్తే ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుందని ఆయన చెప్పేవారట. మన భారతీయ సంస్కృతిలో దేవుని పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఇంట్లో దేవుడికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ పీఠం మొత్తం చెక్కతో ఎంతో అందంగా చెక్కబడింది. 4 స్తంభాలు, పైభాగంలో గోపురం ఆకారం, ప్రతి మూలలో చేసిన అలంకరణలు చూస్తే అప్పటి శిల్పుల ప్రతిభ ఎంత గొప్పదో అర్థమవుతుంది.